ఈ మధ్య కాలం చాలా మంది ఆడవాళ్ళలో ఎగ్ నంబర్ తగ్గిపోవడం, బాగా తగ్గిపోవడం అనేది చాలా కామన్‌గా చూస్తున్నాం. సో, ఈ ఎగ్స్ తగ్గిపోవడానికి కారణాలేంటి? అండ్ ఇవి తగ్గకుండా మెయింటైన్ అవ్వడానికి మనం ఏమైనా చేయగలమా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో, ఆడవాళ్ళకి పుట్టిన దగ్గర నుంచి మనకి ముట్టొచ్చి కంప్లీట్‌గా ముట్ట ఆగిపోయే స్టేజ్ వరకు గూడా ఎగ్ నంబర్ అనేది తగ్గుతానే వస్తుంది. సో, పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ఓవ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతది. ఎవ్రీ మంత్ కొన్ని థౌసండ్స్ ఆఫ్ ఎగ్స్ అనేవి మనకి బయటికొస్తూ ఉంటాయి. వాటిల్లో కేవలం కొన్ని ఎగ్సే మనకి పీరియడ్ వచ్చిన సెకండ్ డే కనిపిస్తాయి. వాటిట్లో ఒకటి పెరిగి రిలీజ్ అవ్వటం అనేది జరుగుతుంది. సో, ఈ ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉండడం వల్ల ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ ఎగ్ నంబర్ డెఫినెట్లీ తగ్గుతానే వస్తుంది. అండ్ ఒక సర్టెన్ స్టేజ్‌కి వచ్చిన తర్వాత ఎగ్స్ అన్ని పూర్తిగా తగ్గిపోయాక ఆల్మోస్ట్ మనకి మెనోపాజ్ అనేది వస్తుంది. 45-50 ఇయర్స్ యూజువల్లీ న్యాచురల్ ఏజ్ ఆఫ్ మెనోపాజ్ అని అనుకోవచ్చు. 55 వరకు కూడా కొంతమందికి మెనోపాజ్ అనేది వస్తుంది. సో, ఈ మెనోపాజ్ అయ్యేంత వరకు కూడా ఎగ్ నంబర్ స్లోగా తగ్గుతూ రావాలి. బట్ ఈ మధ్య కాలం చూస్తున్నాము 40 ఇయర్స్ లోపలే చాలా మందికి ఎగ్స్ బాగా తక్కువ ఉండడం అనేది గమనిస్తున్నాం. కొంతమంది 20స్‌లో ఉన్నప్పుడే ఎగ్ నంబర్ బాగా తగ్గిపోవడం అనేది చూస్తున్నాం. సో, వీళ్ళు అడిగే కామన్ క్వెషన్ ఏంటి అంటే, మేమేం తప్పు చేశాము? మాకెందుకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది? మాకే ఎందుకు ఎగ్స్ తగ్గిపోయినాయి అనేది అడుగుతూ ఉంటారు. సో, ఎగ్ నంబర్ ఎర్లీగా తగ్గిపోవడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి జెనెటిక్ ఇష్యూస్ వల్ల ఎగ్ నంబర్ తగ్గొచ్చు. సో, కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాని వల్ల ఓవరీస్ అనేది ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతుంది. ఎగ్ నంబర్ అనేది చాలా ఫాస్ట్ గా తగ్గిపోతుంది. కొంతమందికి కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అని అంటాము. సో, మీ బాడీలో యాంటీబాడీస్ మీ ఓన్ టిష్యూ పైన పనిచేసినప్పుడు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో ఎగ్ నంబర్ అనేది తగ్గుతుంది. మూడోది చూసుకుంటే మనకి కొన్ని మందులు వాడటం వల్ల, సో కీమోథెరపీకి సంబంధించిన డ్రగ్స్ వాడటం వల్ల, లేకపోతే ఆర్థరైటిస్ కి సంబంధించిన కొన్ని డ్రగ్స్ వాడటం వల్ల కూడా ఎగ్ నంబర్ మీకు బాడీలో తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో, ఇవన్నీ చాలా మందికి ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోయినా కూడా ఒక్కొక్కసారి ఎగ్ నంబర్ తగ్గుతుంది. సో, లైఫ్ స్టైల్ చేంజెస్ అని అనొచ్చు. సో, మీకు హెల్దీ లైఫ్ స్టైల్ కాకుండా మీరు ఎక్స్పోజ్ అయ్యే ఎన్వైరన్మెంట్ కి, మీరు ఎక్స్పోజ్ అయ్యే పొల్యూషన్ కి డెఫినెట్లీ దాని వల్ల కూడా మీ ఎగ్స్ పైన ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో, తెలియకుండానే కొన్ని మీకు హాని కలిగిస్తూ ఉంటాయి. సో, ప్లాస్టిక్స్ ఎక్కువ వాడడం వల్ల, ప్లాస్టిక్స్ లో ఉన్న పదార్థాలు ఎగ్స్ కి హానికరం అయ్యి ఎగ్ నంబర్ తగ్గిపోవడం చూస్తూ ఉంటాము. పెస్టిసైడ్స్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, ఆర్గానిక్ ఫుడ్ తినకుండా మనం స్టోర్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, సో దాంట్లో ఉన్న ప్రిజర్వేటివ్స్ వల్ల ఇలా కూడా ఎగ్ నంబర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో, మీకు ఐడియా లేకుండా మీరు గమనించుకోకుండానే ఎగ్స్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో, ఒక్కసారి ఎగ్స్ తగ్గిపోతే మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చేయాలి? సో, ఐడియల్లీ ఎగ్స్ ఒకసారి తగ్గిపోతే మనము దాన్ని ఇంక్రీజ్ చేయడానికి అయితే ఏమీ చేయలేం, కానీ ఉన్న ఎగ్స్ తోటి వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో, యంగ్ ఏజ్ లో ఉంటే IUI, కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటే IVF చేసుకొని వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే ప్లాన్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.